95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. బీఆర్ఎస్ పై యుద్ధం మొదలైందని కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షులు జి కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ మొదలుపెట్టిన యుద్ధానికి తాము సిద్ధమన్నారు. 2 పడక గదుల ఇళ్ల పరిశీలనకు శంషాబాద్ నుంచి బాటసింగారం బయలుదేరిన కిషన్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాల వల్ల స్వల్పంగా గోదావరి వరద ఉధృతి పెరుగుతుండటంతో ముందస్తుగా ప్రభావిత జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు పరిస్థితులు విపత్తుల సంస్థ పర్యవేక్షిస్తోంది. ముందస్తు సహాయక చర్యలకు అల్లూరికి ఎన్డీఆర్ఎఫ్, ఏలూరుకు 2 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఛత్తీస్గఢ్లోని చిత్రకూట్ జలపాతం వద్ద ఓ యువతి ఆత్మహత్యయత్నం చేసింది. సరస్వతి మౌర్య అనే యువతి నిత్యం ఫోన్లో మాట్లాడేది. దీంతో ఆమెను తండ్రి మందలించాడని కోపంతో చిత్రకూట్ జలపాతంలోకి 90 అడుగుల ఎత్తు నుంచి దూకేసింది. అయితే గ్రామస్తులు బోట్లో వెళ్లి ఆమెను రక్షించారు. ఇంట్లో పనికి పెట్టుకున్న 10 ఏళ్ల బాలికను వాతలు పెట్టి హింసించిన మహిళా పైలట్కు స్థానికులు దేహశుద్ధి చేశారు. రోడ్డుపైకి లాక్కొచ్చి దంపతులను బంధువులు చితక్కొట్టారు. బాలికని కూడా చూడకుండా ఆమెను తీవ్రంగా హింసించారు. ఈ విషయం తెలుసుకున్న చిన్నారి బంధువులు, స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురై ఆ పైలట్, ఆమె భర్తపై మూకదాడికి పాల్పడ్డారు. భారీ వర్షాలకు సముద్రాలు, నదుల్లో ఉండాల్సిన మొసళ్లు జన నివాసిత ప్రాంతాల్లోకి వస్తున్నాయి. గుజరాత్లోని గిర్ జిల్లాలో ఒక పెద్ద మొసలి ఇండ్ల మధ్యలోకి రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఎగువ కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. పోలవరం ప్రాజెక్టుకు భారీగా వరద చేకూరుతోంది. ఈ సందర్భంగా ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. పోలవరం స్పిల్వే నుంచి 5 లక్షల క్యూసెక్కులు నీరు వెళ్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై నాణ్యమైన బియ్యం, కందిపప్పును అందిస్తోందని అన్నమయ్య జిల్లా మదనపల్లె ఆర్డీఓ మురళి తెలిపారు. మదనపల్లె పట్టణంలోని రైతు బజార్ నందు రైస్ మిల్లర్స్ ఆధ్వర్యంలో బియ్యం అమ్మకానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ను ఆర్డీఓ ప్రారంభించారు. ఏలూరు జిల్లా భీమడోలు ప్రభుత్వం హాస్పిటల్లో డాక్టర్ల నిర్లక్ష్యం వలన ఆర్జీవారిగూడెంకు చెందిన 4 ఏళ్ల అంగలూరు చిన్నారి అనే బాలిక మృతి చెందింది. జ్వరంతో హాస్పిటల్కు తీసుకురాగా డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల బాలిక చనిపోయిందని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రం ముందు బైఠాయించి నిరసన తెలియజేశారు. కుత్బుల్లాపూర్ గాజుల రామారంలో పలు కాలనీల్లోకి వర్షం నీరు చేరింది. కాలనీ పైన ఉన్న చెరువు నిండి కాలనీని వరద నీరు ముంచెత్తింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బహిరంగ మార్కెట్లో టమోటా ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రభుత్వం గత 15 రోజుల్లో 4 కోట్ల రూపాయల ఖర్చుతో సబ్సిడీతో ప్రజలకు టమాటా కిలో 50 రూపాయలకు అందించేలా చర్యలు తీసుకున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. మణిపూర్లో 2 మహిళలను దారుణంగా నగ్నంగా ఊరేగించిన సంఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘాటుగా స్పందించారు. ఈ అమానుష సంఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని, బాధించిందని చెప్పారు. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటుకు రావడానికి ముందు తన మనసు బాధతో, ఆగ్రహంతో నిండిపోయిందని చెప్పారు. మణిపూర్ హింస విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించకపోవడంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. 2 నెలలకు పైగా మణిపూర్ హింసతో అట్టడుగుతుంటే ప్రధాని మౌనంగా ఉన్నారని మండిపడుతున్నాయి. తాజాగా పార్లమెంటు సమావేశాల్లో ఇదే అంశాన్ని విపక్షాలు ప్రధానంగా ప్రస్తావించాయి. గద్వాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖార్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గత కొంతకాలంగా సరిత కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం సాగుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పోలవరం ప్రాజెక్టులోకి గోదావరి వరద ఉధృతి చేరింది. పోలవరం వద్ద అంతకంతకు పెరుగుతున్న గోదావరి వరద ప్రాజెక్టు ప్రాంతాన్ని చుట్టుముట్టింది. జలదిగ్బంధంలో పోలవరం ప్రాజెక్టు ఉంది. బ్రాండెడ్ కార్లతో రేసింగ్కు పాల్పడుతూ రేజర్స్ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. రుయ్ అంటూ మితిమీరిన వేగంతో కార్లు దూసుకుపోతున్నాయి. దాంతో స్థానికులు 100కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన రేసింగ్ స్పాట్కు చేరుకున్న నార్సింగ్ పోలీసులు రేసింగ్కు పాల్పడుతున్న వారిని అడ్డగించి కార్లను సీజ్ చేశారు. యాసిడ్ విక్రయదారులు ఎవరికి యాసిడ్ విక్రయిస్తున్నారు అన్న వివరాలకు సంబంధించి ఓ రిజిస్టర్ను తప్పనిసరిగా నిర్వహించాలని డీఎస్పీ కేశప్ప సూచించారు. మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో యాసిడ్ విక్రయదారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సీఐలు మహబూబ్ బాషా, మురళీకృష్ణ, సత్యనారాయణ, కృష్ణయ్య ఉన్నారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం నిట్ట నిలువున ముస్లింలను ముంచిందని టీడీపీ వైసీపీ అధినేతలు ముస్లింలతో ఫోటోలకు మాత్రమే ఫోజులు ఇస్తున్నారని బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ మండిపడ్డారు. మైనార్టీ విద్యార్థులకు 10 నుంచి 15 లక్షలు ఇస్తానన్న జగన్ హామీ ఏమైందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన దేశానికే కాకుండా ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందని, రైతు సంక్షేమమే ధ్యేయంగా దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలోని రత్తకన్న ప్రాంతంలోని జగనన్న ఇళ్ల కాలనీకి సంబంధించి కేటాయించినటువంటి స్థలాన్ని తెలుగుదేశం పార్టీ ఇచ్చాపురం పట్టణ అధ్యక్షులు కాళ్ల ధర్మారావు ఆక్రమించారని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ రత్తకన్న గ్రామస్తులు మున్సిపల్ కౌన్సిలర్లు రెవెన్యూ అధికారులను కోరారు. ఏలూరు జిల్లా కైకలూరు సోషల్ వెల్ఫేర్ అధికారి ప్రసాద్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏలూరు జిల్లా కైకలూరు మండలం గుమ్మలపాడు గ్రామంలో సోషల్ వెల్ఫేర్ అధికారిగా పనిచేస్తున్న కూరెళ్ల ప్రసాద్ ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి పలు కీలక పత్రాలను పరిశీలించారు.